పాలమూరు ముద్దుబిడ్డ మా అందరి అభిమాన నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు పాలమూరు ప్రజా దీవెన సభకు ముఖ్య అతిథిగా హాజరవుతా ఉన్నారు. వారితో పాటు గౌరవ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ గారు, ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మన మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన శాఖ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, తదితర ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత, ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా మహబూబ్నగర్ జిల్లా ప్రాంతానికి వస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ మాతో పాటు చాలామంది మహబూబ్నగర్ జిల్లా వాసులందరూ కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకొని మేమంతా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా పాలమూరులో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే కానీ, అదేవిధంగా పాలమూరు అభివృద్ధికి సంబంధించి మేము ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్య నాయకులం అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా చాలా విషయాలు, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా ముఖ్యమంత్రి గారితో చాలా స్పష్టంగా డిస్కస్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఆ బీఆర్ఎస్ పార్టీ దక్షిణ తెలంగాణను, మరీ ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాను పూర్తిగా వివక్ష గురి చేసి పాలమూరును ఏమాత్రం పట్టించుకోకుండా పాలమూరులో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులే కానీ, పాలమూరులో ఉన్న పరిశ్రమలకు సంబంధించి కానీ, పాలమూరు అభివృద్ధికి సంబంధించి వారు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు. కాబట్టి మహబూబ్నగర్ జిల్లా వాసిగా, మహబూబ్నగర్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నందుకు మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ, మహబూబ్నగర్ అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రేపు ఖచ్చితంగా ఈ పాలమూరు ప్రజా దీవెన సభలో పాలమూరు అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలపైన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆ విషయాలన్నీ మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేద్దామని చెప్పేసి ఆల్రెడీ మాతో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే కాకుండా ముఖ్యంగా ఈ 6 గ్యారంటీ పథకాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మేము చెప్పిన విధంగానే ఆల్రెడీ ఒక 4 గ్యారంటీ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాము. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాము, అది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న విషయాన్ని కూడా చెప్పిన విధంగానే ఈరోజు అమల్లోకి తీసుకొచ్చిన ఘనత ఈరోజు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అనేదని చెప్పేసి చాలా గర్వంగా ఈరోజు చెప్తా ఉన్నాం. వచ్చిన 100 రోజుల్లోపు ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలన్నీ కూడా అమల్లోకి తీసుకొస్తామని చెప్పి విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు గతంలో ఎలక్షన్ ప్రచారంలో కానీ అధికారంలోకి వచ్చినాక కూడా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి చెప్పిన విషయాలన్నీ కూడా మీ మీడియా మిత్రుల ద్వారా ఈరోజు పాలమూరు ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రేపు 11వ తారీఖు ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే ప్రజలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారో, గత ప్రభుత్వంలో గత పాలకులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఏ విధంగా సామాన్య ప్రజలను మోసం చేసిన విషయాలన్నీ కూడా ప్రజలు మన జరిగిన ఎన్నికలలో వాళ్ళకు బుద్ధి చెప్పిన విషయాన్ని, వాళ్ళకు మేము ఇచ్చిన హామీ ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన వెంబడే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారికి, జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు 11వ తారీఖు భద్రాచలంలో చాలా గొప్పగా ఆ కార్యక్రమాన్ని కూడా ఆరంభించబోతా ఉన్నారు.